ఇటువంటి వార్తల్ని మనం ఇగ్నోర్ చేస్తాం కానీ మన దేశం ఎంత ప్రమాదంలో ఉందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాం. బంగ్లాదేశ్ ముఠాలు ఎన్నెన్ని ఈ దేశంలో తిరుగుతున్నాయో, ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అని కాదు, దేశం నలుమూలలా వీళ్ళు వ్యాపించేస్తున్నారు వైరస్ లాగా. వీళ్ళు దొంగలుగా లేదా అక్కడక్కడ ఒక కృత్రిమ కాలనీలు ఏర్పాటు చేసుకొని ఓటు బ్యాంకులుగా ఈ దేశాన్ని ఎంత దారుణంగా దెబ్బతీయాలో అంత దారుణంగా దెబ్బతీస్తున్నారు. వాళ్ళ పరిస్థితులు ఏమైనా కావచ్చు, వాళ్ళు మన దేశంలోకి అక్రమంగా చొరబడిన వారు. వాళ్ళు మర్యాదపూర్వకంగా బేస్డ్ ఆన్ ద చట్టాలు, అంతర్జాతీయ చట్టాలు వెనక్కి పంపించే ఏర్పాట్లు ఈ ప్రభుత్వాలు, నాయకులు చేయాలి. కానీ వాళ్ళని పెంచి పోషిస్తూ, వాళ్ళకి ఓటు హక్కులు ఇస్తూ, వాళ్ళ ఓట్ల ద్వారా రాజకీయాలు చేయాలనుకునేటటువంటి ఈ ధోరణి, దుర్మార్గం ఇలాంటి వాటికి కారణమవుతుంది. ఒకసారి చూడండి, బంగ్లాదేశ్ ముఠా అరెస్టు, వీళ్ళు చేసే అకృత్యాలు చూడండి. బంగ్లాదేశ్ దొంగల ముఠా గుట్టును ఆదిలాబాద్ జిల్లా పోలీసులు రట్టు చేశారు. 9 ఏళ్లుగా నేరాలకు పాల్పడుతున్నారంటే వీళ్ళు 9 ఏళ్లుగా. జిల్లా కేంద్రంలో ఎస్పీ అఖిల్ మహాజన్ సోమవారం ఆ వివరాలు వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఈ ముఠా ఇళ్లల్లో ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడింది. ఇటీవల ఆదిలాబాద్ సమీపంలోని మావల మండలం కైలాస్ నగర్లో గల ఓ రాజకీయ నాయకుడి ఇంట్లో చోరీకి పాల్పడింది. ఆ తర్వాత వీరి నుంచి 8 లక్షల రూపాయల విలువైన 73.5 గ్రాముల బంగారం, 151.30 గ్రాముల వెండి, ఐఫోన్లు, ఐప్యాడు, ద్విచక్ర వాహనము స్వాధీనం చేసుకున్నారు. బంగ్లాదేశ్లోని దీనజ్పూర్ జిల్లా పర్బత్పూర్కు చెందినటువంటి మహమ్మద్ జానీ అలీ, మహమ్మద్ రుమాన్ ప్రస్తుతం రాజస్థాన్లోని జైపూర్లో గల అవుట్ సైడ్ చార్ దర్వాజాలో ఉంటున్నారు. వీరితో పాటు మధ్యప్రదేశ్లోని భూపాల్లో గల బోగ్ మోలియోకు చెందిన తరుణ్ సింగ్ 2015 నుంచి రాజస్థాన్, ఒడిశా, కర్ణాటక, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ తదితర రాష్ట్రాల్లో ఇళ్ల తాళాలు పగలగొట్టి చోరీలకు పాల్పడుతున్నట్లుగా ఎస్పీ తెలిపారు. ఈ ముఠా జూలై 11న బంగ్లాదేశ్ నుంచి భారత్లోకి ప్రవేశించిన తరువాత సహచరులతో కలిసి మధ్యప్రదేశ్, మహారాష్ట్ర మీదుగా ఆదిలాబాద్ జిల్లాకు చేరుకుంది. మొత్తానికి టూర్ వేస్తున్నారు వీళ్ళు, భారత్ కా టూర్. వీరు పగటిపూట కుక్కర్లు, గ్రైండర్లు విక్రయిస్తున్నట్లుగా నటిస్తూ రాత్రి వేళల్లో తాళాలు పగలగొట్టి చోరీలకు పాల్పడుతున్నట్లుగా విచారణలో వెల్లడైంది. అంటే పగలంతా రెక్కి రాత్రిపూట ఈ విధంగా. మహమ్మద్ జానీ అలీ కొన్నేళ్లుగా 12 సార్లు బంగ్లాదేశ్ నుంచి భారత్లోకి ప్రవేశించి అత్తారిల్లాగా వచ్చిపోతూ ఉన్నాడు అనమాట. భారత్లో నివసించేందుకు సహకరించినటువంటి వ్యక్తులు, నకిలీ పత్రాలు సమకూర్చిన వారి పాత్రపైన దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. సాంకేతిక ఆధారాలు, సీసీ ఫుటేజీలు, వివిధ రాష్ట్రాల పోలీసుల సమన్వయంతో దర్యాప్తు చేసి 3 నిందితులను అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో ఆదిలాబాద్ డిఎస్పీ, అలాగే మావల సిఐ, సిసిఎస్ ఇన్స్పెక్టర్ వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు. ఒక పిక్చర్ కూడా రిలీజ్ చేశారు. మొత్తానికి మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వీళ్ళు అత్తారింటికి వచ్చినట్టు వచ్చిపోతా, అది కూడా ఇక్కడ దొంగతనాలు చేస్తా, పగలంతా వ్యాపారాలు చేస్తా, ఏ లోకంలో ఉన్నాం మనం? మన దేశంలో ఉన్నటువంటి అక్రమార్కుల్ని పసిగట్టలేనంత నిద్రమత్తులో ఉన్నాం, మనం జోగుతున్నాం. మన వ్యవస్థలే కాదు, ప్రజలే కాదు, ప్రతి ఒక్కరికి కూడా. మన పక్కనే ఒక కృత్రిమంగా ఒక కాలనీ తయారవుతూ ఉంది. ఎవరు వాళ్ళు, ఏంటా గుడిసెలు అని అడిగేటటువంటి నాథుడే లేడు. మనమేంది, మన ఇంటి వరకు మన చెత్త బయటికి వెళ్ళిపోయిందో లేదో చాలు, మన ఇంట్లో ఉన్న చెత్త బయట పడిపోతే చాలు, లేదా ఎవడో చూడనప్పుడు పక్కింట్లో వేసేయటమే, వాడు ఇంకో ఇంట్లో వేస్తాడు. మొత్తానికి ఇది ఇక్కడే తిరుగుతూ ఉంటుంది. కానీ మన భారతదేశంలో ఆ చెత్త పడుతోంది అనే భావన లేదు. భారతదేశంలో చెత్త నా కొడుకులు ఉన్నారనే బాధ్యత, భయం లేదు. వాళ్ళని నిలగొట్టాల్సిన బాధ్యత అటు అధికారులకి లేదు, పోలీసులకు లేదు, రాజకీయ నాయకులకి లేదు, ఇటు మనకి లేదు. మొత్తంగా వీళ్ళు ఇలా తయారై ఊరేగుతూ ఉన్నారు. వ్లాగ్స్ చేసుకుంటూ తిరుగుతూ ఉంటారు ఇలాంటి వాళ్ళు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా మొత్తం మందే, వితౌట్ వీసా, వితౌట్ పాస్పోర్టు. ఇన్ని రకాల ఘోరాల నేరాలు చేస్తున్నారంటే ఇంకా నకిలీ పత్రాలు ఉన్నవాళ్ళు ఇంకెన్ని చేస్తారో చూసుకోండి. ఇన్ని కోణాల్లో వీళ్ళు ప్రమాదకారులు. ఇలాంటి వారి సంఖ్య మన దేశంలో ఎంత ఉందో తెలుసా? కోట్లలో ఉంది. లెక్కలు కడితే కోట్లలో తేలుతారు వీళ్ళంతా. వీళ్ళని బయట పారేయడానికే, లేదా ఇప్పటికైనా సరే ఇటువంటి వారిని లోపలికి రాకుండా నిరోధించడానికే కొన్ని రకాల యూనిట్స్ని, అంటే విభాగాల్ని ఇంటెలిజెన్స్ వాడి మరీ ఏర్పాటు చేయడానికి మోదీ ప్రభుత్వం తాజాగా ఒక నిర్ణయం తీసుకుంది. ఎస్ఐబి యూనిట్స్ అని అంటారంట.
ఒక 40 వరకు అవి ఏర్పాటు చేస్తారు. కేవలం ఈ బంగ్లాదేశ్ భారత్ బార్డర్ చుట్టూత ఫెన్సింగ్ అనేది ఏర్పాటు చేయలేని చోట వీటిని ఉపయోగిస్తారు. అంటే టెక్నాలజీని వాడి ఎవరన్నా లోపలికి ప్రవేశిస్తున్నా ఏమైనా సరే ముందస్తుగానే ఇన్ఫర్మేషన్ని సేకరించి పోలీసులకు పంపించే ఏర్పాట్లు. ఒక 40 యూనిట్లను 50 ఎకరాలు భూముల్ని అక్కడ ప్రోదు చేసి ఇవి కడతా ఉన్నారు. ఇంతకుముందు అంటే మమతా బెనర్జీ ఉంది కాబట్టి వాటికి సహకరించలేదు. ఇప్పుడు ఫెన్సింగ్కి ఇలాంటి ఏర్పాట్లకు అన్నింటికి ప్రస్తుతం అక్కడ బీజేపీ ఉంది కాబట్టి జరుగుతుంది. ఇక్కడ వెస్ట్ బెంగాల్, అస్సాం ఈ రెండింటిని కరెక్ట్గా కట్టడి చేస్తే చాలా వరకు మనకి అక్రమ వలసల బెడద అనేది తగ్గుతుంది. లేదంటే ఇలాంటి వార్తలు చూడాల్సి వస్తుంది. సిగ్గుచేటవి.